తమిళ రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కాని బ్రహ్మపదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఎప్పుడూ ఆధిపత్యం ఉంటుంది. అందుకే డీఎంకే కావచ్చు, అన్నా డీఎంకే కావచ్చు దశాబ్దాలుగా రాజ్యం వెళ్తున్నాయి. ఇంకా జాతీయ పార్టీలు చూసుకుంటూ కూర్చుంటున్నాయి తప్ప రాజ్యం వెళ్ళడానికి రెడీగా లేవు. కానీ ఇప్పుడు కమలం పార్టీ అరవ గడ్డపై తన మార్క్ చూపించాలని ఉవ్విళ్ళూరుతుంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతుంది బీజేపీ అధిష్టానం. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది బీజేపీ. సో పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏడాది లోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇప్పటి నుంచే ఆట మొదలెట్టింది కాషాయదళం. తమిళనాట సత్తా చాటాలన్న పొలిటికల్ ప్లాన్ తో అరవ దేశంలో అడుగు పెట్టారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. సో రాష్ట్ర పార్టీని సమర్థవంతంగా నడిపే యోధుడిని ఎంపిక చేయడంతో పాటు గెలుపు కోసం అవసరమైన రూట్ మ్యాప్ ని, బ్లూ ప్రింట్ ని అందజేశారు అక్కడ నేతలకు. సో అయితే అమిత్ షా ఎంట్రీతో ప్రత్యర్థుల గుండెల్లోనే కాదు, తమిళనాడు కమలనాథుల మనసుల్లోనూ కూడా దడ మొదలైంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎవరవుతారనే టెన్షన్ ఊపిరి బిగబట్టేలా చేస్తుంది నిన్నటిదాకా. సో ఇప్పుడు ఆయన వచ్చేసారనుకునేది వేరే విషయం. కానీ తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందని భావించారంతా. కానీ అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేయడంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 10 ఏళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండాలంటూ కూడా కండిషన్ పెట్టింది బీజేపీ. దాంతో ఇప్పటి వరకు రేసులో ముందున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే నాగేంద్రన్ పోటీపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇది అంటే అమిత్ షా పర్యటన ముందు సంగతి చెప్తున్నా. సో జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేని విడిచి 2017 ఆగస్టులో బీజేపీ గూటికి చేరారు నాగేంద్రన్. సో ఈ లెక్కన చూస్తే పార్టీలో 8 ఏళ్లు కూడా నిండలేదు నాగేంద్రన్కి. ఇక మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి కూడా 10 ఏళ్లు పూర్తి కాలేదు. దాంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికపై కమలనాథుల్లోనే ఆసక్తికర చర్చ జరిగింది. సో తమిళనాడులో అమిత్ షా చేస్తున్న పర్యటన సాధారణ పార్టీ విజిట్ మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్. ఈ పర్యటన ప్రధాన ఎజెండా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికే, దాన్ని కన్ఫర్మ్ చేశారు ఆయన. కానీ ఫ్యూచర్ ప్లాన్ కూడా దాగుంది దీని వెనక. తమిళనాడు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైన అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ముఖ్యంగా పొత్తులపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం నడిచినా చేయలేదు అమిత్ షా. సో ఫైనల్ గా రాష్ట్ర బీజేపీ చీఫ్ గా నాగేంద్రని పరిచయం చేశారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై పదవీ కాలం ముగిసిన తర్వాత బీజేపీ తిరునెల్వేలి ఎమ్మెల్యే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా వైనార్ నాగేంద్రన్ అపాయింట్ అయ్యారు. సో ఈరోజు ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి ఆయనే కాబట్టి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. సో వైనార్ నాగేంద్రన్ పేరును బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె అన్నామలై ప్రతిపాదించారు. సో ఆయన ప్రతిపాదించినప్పటికీ కూడా అన్నామలై ఆయన బంధువులకు కానీ, ఆయన కార్యకర్తలు కానీ ఎవరైతే ఉంటారో నిజంగా ఈ కొత్త అధ్యక్షుడు ఎన్నికను ఏకగ్రీవం అవడాన్ని వ్యతిరేకించారు. పార్టీ ఆఫీస్లోనే, తమిళనాడు బీజేపీ పార్టీ ఆఫీస్లో ఆయన ఏకగ్రీవాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే ఒక రీజన్ చెప్తా. గతంలో తమిళనాడు బీజేపీ ఒక కార్యకర్తని డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళు ఇబ్బంది పెట్టారని, అతనికి న్యాయం జరగకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తానంటూ, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానంటూ ఇంకా ఆయన సొంతగా శిక్ష విధించుకున్నారు, కొరడ దెబ్బలు కొట్టుకున్నారు. సో అలాంటి అన్నామలై ఇంకా మాజీ ఐపీఎస్ అధికారి కావడం, అడ్మినిస్ట్రేషన్ మీద, కార్యకర్తల మీద, ఇంకా ఎక్కడెక్కడ అసలు ఎలక్షనీరింగ్ కావచ్చు, ఇలాంటి విధానాల్లో ఒక రకంగా అన్నామలై సక్సెస్ అని చెప్పాలి. సో అన్నామలై రావడానికి ముందు బీజేపీ వేరు, అన్నామలై వచ్చాక బీజేపీ వేరు. అంటే తమిళనాడులో కూడా బీజేపీ ఉంది, దాని ఉనికి ఉంది ఇంకా అని ఢిల్లీ అధిష్టానానికి తెలియజేసిన వ్యక్తి ఒక రకంగా అన్నామలై అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు వరకు ఉన్న అధ్యక్షులు మొత్తం కూడా ఏదో నామకే బస్తీ ఉన్నారని చెప్పాలి. అన్నామలై వచ్చాక మాత్రం బీజేపీ తమిళనాడులో పట్టు పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు, మనం ఇలాగే పోరాడితే మరికొద్ది రోజుల్లో మనం పార్టీ జెండా ఎగరవేయచ్చు తమిళనాడు గడ్డపై అంటూ కూడా అన్నామలై ఒక పాజిటివ్ సైన్ ఇచ్చారు బీజేపీ అధిష్టానానికి. సో ఇలాంటి నేపథ్యంలో అతని కార్యకర్తలంతా కూడా ఈ కొత్తగా అధ్యక్షుడు ఆయన మీద కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా అన్నామలై డైరెక్షన్ లో ఉన్న కార్యకర్తలంతా ఇప్పుడు ఒక్కసారి పార్టీ లైన్ దాటాలంటే, అంటే కొత్త అధ్యక్షుడు లైన్ దాటతాడని కాదు, కానీ ఇప్పుడు దాకా వాళ్ళంతా అన్నామలైని సపోర్ట్ చేస్తూ ఆయన విధానాలను తెలుసుకొని ఆయన దగ్గరగా చూసిన వ్యక్తులు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఇతనికి ఎవరైతే కొత్తగా నియమితులైన బీజేపీ చీఫ్ ఉన్నారో అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇక్కడ కొత్త పాత అంటూ ఏమి లేదు. సో ఇక్కడ స్ట్రాటజిక్ మూవ్ మొత్తం
అమిత్ షా నడిపారని చెప్పాలి ఒక రకంగా. సో ఇలాంటి నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం కాస్తంత రక్తి కట్టిస్తోంది తమిళనాట. సో ఎందుకంటే కరెక్ట్గా ఇంకొక 1 year లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్న టెన్షన్. అన్నామలైని కాదని కొత్త వరకు ఇచ్చారు. సో ఇప్పుడు అతని వెంట కార్యకర్తలు నడుస్తారా లేదా, లేకపోతే రేపొద్దున ఎలక్షన్స్ లో దెబ్బతింటే గనక ఒక రకమైన ఘోర పరాజయం ఏర్పడుతుంది. ఎందుకంటే మంచి ఊపు మీద ఉన్న బీజేపీ తమిళనాట ఎలాగైనా సరే తమ జెండా ఎగరవేయాలని చూస్తుంది. తమిళనాట కొత్త బీజేపీ అధ్యక్షుడి ఊపుతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇలాంటి జాతీయ పార్టీలు రాజ్యం వెళ్తాయా, లేదంటే రీజనల్ పార్టీలు లైక్ డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఇలాంటి పార్టీలు రాజ్యం వెళ్తాయి? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.